ఫస్ట్ మా కాలేజ్ ప్లేస్మెంట్ తీసుకురాలేదు. తీసుకొస్తే నేను దాంట్లో ట్రై చేద్దాం అనుకున్నా. ప్లస్ అది ప్రతి ఇయర్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఒక దాని మీద నేను గ్రిప్ లేకుండే. సో నేను థియరిటికల్ గా నేర్చుకున్నాను. ప్రాక్టికల్ ఏది ఇంప్లిమెంట్ చేయాలి నేను నేర్చుకున్న కాలేజ్ లో. మనం ఏమైనా కోర్స్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు అమీర్పేట్. అందరిలాగా నేను కూడా అమీర్పేట్కి వెళ్ళి 2-3 ఇన్స్టిట్యూట్ నేను ఎక్స్ప్లోర్ చేశాను ఫుల్ స్టాక్ మీద. అక్కడ వెళ్ళాక నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నామనే మైండ్ సెట్ తోటి ఉన్నారు, కానీ వీళ్ళని ప్లేస్ చెప్పించి నాలెడ్జ్ ఇప్పిద్దామని మాత్రం నాకు ఎవరి దగ్గర కనిపించలేదు. సో అలానే ఎక్స్ప్లోర్ చేసుకుంటా నేను జీమీ నాకు ఇది 10,000 quarters అనిపించింది. 6 to 8 months మీరు ఫుల్ స్టాక్ పెట్టే బదులు ఒక ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేస్తే 4 months లైఫ్ అయి ప్లేస్ అవ్వచ్చు అన్నారు. తను చెప్పింది కరెక్టే కదా, 2 domains మీద నేర్చుకున్న కంటే ఒక డొమైన్ మీద మన గ్రిప్ తెచ్చుకొని జాబ్ కొట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో వెంటనే నేను నెక్స్ట్ డే వచ్చి మాట్లాడి వాళ్ళ కరికులం వాళ్ళు ఎట్లా టైం టేబుల్ అంతా చూసాక నేను డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యాను. సో వచ్చాక ఏంటంటే ఫస్ట్ HTML నేర్పించారు. HTML CSS మా పరిసర్ నేర్పించారు. చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పారంటే మా క్లాస్ లో CSS బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అందరూ బిగినర్స్ లెవెల్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళారు. ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాడు. సో అలానే మేము ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రతిసారి ప్రాక్టికల్ గా టాస్క్ ఇస్తా ఉంటారు. అయిపోయిన అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ చేసి నెక్స్ట్ డే చూపెట్టాలి. టాస్క్ లో మీకు ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా సపోర్ట్ మీకు ప్రతి త్రూ ఆఫ్ ద డే అవైలబుల్ గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీకు టాలెంట్ ఉన్నా తక్కువ ఉన్నా మీకు అయితే మీ మీద ఎఫెక్ట్స్ అయితే 100% పెడతారు. వాళ్ళు అయితే ఫస్ట్ HTML చెప్పారు. HTML ఈజీగానే ఉంటుంది. HTML తర్వాత CSS కూడా కొంచెం HTML కంటే ఒక 10% కొంచెం ఆడనుకోండి. సో ఎప్పుడైతే JS స్టార్ట్ అయిందో అప్పుడు తెలిసింది నాకు కరికులం ఎలా ఉంటుందో, నేను వర్క్ చేసే డొమైన్ ఎట్లుంటుందో అని. సో ఎంత JS కొంచెం ఆడనిపించినా మాకు చైతన్య సార్ చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పారంటే మీరు ఎంత నాన్ బ్యాక్గ్రౌండ్ అయినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. వాళ్ళు ఇక్కడికి వచ్చాక నాకు జాబ్ వస్తాను ఎప్పుడు ట్రస్ట్ బిల్డ్ ఎప్పుడు అయిందంటే నేను జాయిన్ అయిన 1 month కి. ఎప్పుడంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల నాకు ఇక్కడ నేను జాబ్ కొట్టగలుగుతాను. నాకు జాబ్ ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారనే నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కోడింగ్ వచ్చేసరికి HTML CSS వరకు ఎక్కువ టఫ్ అనిపించలేదు. ఎప్పుడైతే JS స్టార్ట్ అయిందో JS లో కొంచెం కోడింగ్ టఫ్ అనిపించింది. ఎందుకంటే JS మొత్తం లాజిక్ ద్వారా. సో ఎర్రర్స్ ఫేస్ చేసినప్పుడు నేనైతే చాలా వరకు సపోర్ట్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెక్టిఫై చేసుకోగలను. వాళ్ళు రిజాల్వ్ చేస్తారు ఎర్రర్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఫస్ట్ ఎర్రర్స్ వస్తే మీరు ఓన్ గా చేయండి, రాకపోతే రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ అనమాట ఐటీలో వెళ్ళే వాళ్ళకి అందరికి. సో అది రాకపోయేసరికి నేను సపోర్ట్ కి వెళ్తుండే, వాళ్ళు ఎర్రర్స్ రిజాల్వ్ చేస్తుంటారు. 10th కూడా ఆన్ టైం సపోర్ట్ ఉండే. మొత్తం మీరు త్రూ ఆఫ్ ద డే అవైలబుల్. మీకు ఏ ఎర్రర్స్ వచ్చినా జస్ట్ మీరు వాళ్ళతోటి ఒక సంథింగ్ వాళ్ళు పింగ్ చేస్తే వాళ్ళే మీ ఎర్రర్ ని రిజాల్వ్ చేస్తారు, లేకపోతే రిజాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల లూజ్ ఎందుకంటే మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. లాజిక్ బిల్డ్ అయ్యి మీరు తర్వాత మీరు వర్క్ చేసే మొత్తం కోడింగ్ కాబట్టి మీరు ఎక్కడ ఏం లాజిక్ వాడాలో తెలుస్తుంది కాబట్టి మీకు PS మస్ట్ అండ్ షుడ్. 10th కోడర్స్ లో ఓన్లీ 1 ఏరియా మీద ఫోకస్ చేయరు, ఓన్లీ కోడింగ్ ఏరియా మీద ఫోకస్ చేయరు. వాళ్ళు కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తారు, మీకు కాంటెంట్ మీద ఫోకస్ చేస్తారు, అండ్ మీరు రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఎలా సర్వైవల్ అది కూడా ఫోకస్ చేస్తారు. సో మీరు జాయిన్ అయ్యాక అక్కడ మీరు ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తే మళ్ళీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీరు ఇంకో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళే అవసరం లేకుండా మీరు సొంతంగా ఎలా నేర్చుకోవాలో అది కూడా చెప్తారు. సో 10th లో మీకు ఓన్లీ టెక్నికల్ కాకుండా కమ్యూనికేషన్ సెక్షన్స్ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ సెక్షన్స్ లో వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే మీరు మీ ఇంగ్లీష్ బ్రేక్ అవ్వకుండా కాన్ఫిడెన్స్ తోటి ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు, అండ్ HR తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒకవేళ మీకు అది తెలియకపోతే ఎలా చెప్పాలి తెలియదని ప్రొఫెషనల్ వే చెప్తారు. లాస్ట్ వచ్చేసరికి మార్క్స్ ఎలా అడుగుతారంటే మీరు ఒక సంథింగ్ ఇప్పుడు JS అయిపోయింది అనుకో, మొత్తం రివిజన్ అంతా అన్ని చెప్పారంటే కాన్సెప్ట్స్ ఒక 2 days తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో మార్క్ తీసుకుంటారు. ఆ మార్క్ లో మీరు ఏడ ల్యాగ్ ఉన్నారు, ఏ కాన్సెప్ట్ లో ల్యాగ్ ఉన్నారు, కమ్యూనికేషన్ వైజ్ అంతా చూసి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని మీద వర్కౌట్ చేయమంటారు వాళ్ళు. 10th లో మార్క్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు నేర్చుకున్న ప్రతి టెక్నాలజీ తర్వాత ఒక మార్క్ తీసుకుంటారు. HTML తర్వాత ఒక మార్క్, CSS తర్వాత ఒక మార్క్, JS, React, ఫాలోయింగ్ ఇవన్నీ కలిపి ఒకసారి తీసుకున్నది ఓవరాల్ మార్క్స్. సో మార్క్స్ ఎందుకు ఇవ్వాలంటే మీరు ఏ కాన్సెప్ట్ లో ల్యాగ్ ఉందని మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అట్లనే మీరు మార్క్స్ ఇస్తా ఉంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ రేపు మీరు HR ముందు కూడా చాలా బాగా చెప్పగలుగుతారు. ఇక్కడ క్లాసెస్ లో ట్రైనింగ్ అండ్ ప్రాక్టీసింగ్ సెషన్స్ ఎలా ఉంటుందంటే మీరు ఒక 2 hours టెక్నికల్ సెషన్ ఉందనుకో, మిగతా అంతా త్రూ ఆఫ్ ద డే మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతిదీ మీకు ట్రైనర్ ఆన్ ద స్పాట్ అవైలబుల్ ఉంటాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ద మీరు ఏమేమి ప్రాక్టీస్ చేస్తారో, ఏమేమి నేర్చుకున్నారో ఇవన్నీ ఒక సమరీ ఫామ్ లో మీరు చెప్పాలి. వన్స్ ఇన్ ఏ వీక్ మీకు ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రెజెంటేషన్ ఎలా అంటే మీరు నేర్చుకున్న ఒక టాపిక్ ని మీరు అందరు మీ క్లాస్మేట్స్ ముందర ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు చెప్పేది మీకు ఎలా అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అన్ని ఇంప్రూవ్ అయ్యాక మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్కమింగ్ బ్యాచెస్ కి నా సజెషన్స్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉండండి. 4 to 5 hours క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయండి. This is Durga Prasad, BSc Computer Science graduate name. Currently I got placed as a full stack developer in TVAS. It is a service based company with an 5.5 LPA. This is all because of 10th onboarders. Thanks to 10th onboarders.